ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, రా రా అవని. కూతురు కళ్ళ ముందే ఉంటే ఇక ఊహా చిత్రాల్ని చూసుకోవాల్సిన అవసరమేముంది? డైరీని ఒడిలో పెట్టుకోవాల్సిన అవసరమేముంది? కూతురునే ఒడిలోకి తీసుకోవచ్చు కదా. ఒక్కో పేజీలో నీ తల్లి మనసు ఎంతో అమూల్యంగా కనపడుతుంది. ఇప్పుడు బిడ్డను ఎదురుగానే పెట్టుకొని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని? అమ్మ నాన్నలు ఎవరో తెలియని అనాథల అక్షయ్ ఎందుకుండాలి? కూతురు ఎక్కడుందో తెలియనట్టు మనం ఎందుకుండాలి? 6 ఏళ్లగా నువ్వు నేను అనుభవించిన మానసిక సంఘర్షణ ఇంకా చాలు. అమ్మ అని పిలవాలని తనకుండదా? అమ్మ అని పిలిపించుకోవాలని నీకుండదా? అందరికీ నిజం చెప్పేద్దామని. ఏవో అడ్డంకులు వస్తున్నాయని మనం నిజం ఎప్పుడైతే వాయిదా వేస్తున్నామో అప్పుడు మనం బాగా నష్టపోతున్నాం. నిజాన్ని నిర్భయంగా చెప్పేద్దాం. బిడ్డను దగ్గరికి తీసుకుందాం, గుండెలకి హత్తుకుందాం. అమ్మా నాన్న అని తను పిలుస్తుంటే మురిసిపోదాం. నాన్న అని పిలిపించుకునే అదృష్టం నీకుందేమో కాని అమ్మా అని నా బిడ్డతో పిలిపించుకునే యోగం నాకీ జన్మకి లేదనిపిస్తుంది బావా. నేను దురదృష్టవంతురాల్ని బావా. ఏమంటున్నావు అవని? అవును బావా, అక్షయ మన కూతురి అని తెలిసినా నారాయణరావు గారు ఎందుకు నిజం చెప్పలేకపోయారో తెలుసా? అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందామని ఓ రోజు సిద్ధి సంకల్ప యాగం చేయించిన రోజున ఏం జరిగిందంటే, తన పుట్టుక గురించి తెలవాల్సిన సమయంలో తెలుస్తుంది, తెలియాల్సిన విధమున తెలుస్తుంది. తొందరపాటు చర్యలతో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసిన ఎడల బిడ్డ వలన తల్లికి ప్రాణగండం తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.